గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చి నేను చేసే వీడియో వచ్చి కంట్రోల్ డి నెబులైజర్ మీద. సో ఇది ఏంటంటే మ్యాక్సిమం చిన్నపిల్లలకి మనకి వింటర్ కానీ రైనీ సీజన్లో కానీ మనకి కొంతమంది చిన్నపిల్లలకి నిమ్ము పట్టిందంటారు, గుర్తుందా? నిమ్ము లేదంటే ఆయాసం లేదంటే గురకొస్తుంది, మ్యాక్సిమం కోల్డ్ ఎక్కువైపోయి వాళ్ళకి ఊపిరాడదు. సో ముక్కులన్నీ బ్లాక్ అయిపోతాయి, నేజల్ స్ట్రిప్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయి. సో ఆ టైంలో మనం ఏంటంటే జనరల్గా హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు సిరప్స్ ఇస్తారు. ఇంకా ఎక్కువగా ఉందంటే వీళ్ళకి ఆవిరి పెట్టాలనేసి మన దగ్గర డబ్బులు తీసుకుని ఒక మాస్క్ అనేది అందులో ఇదే ఉంటుంది వాళ్ళ దగ్గర. దీంట్లో వాళ్ళు మెడిసిన్ వేసి అది మాస్క్ పట్టించి నాకు తెలిసి అరౌండ్ 200 to 300 ఛార్జ్ చేస్తారు పెర్ వన్ టైంకి. సో కొంతమంది అయితే మ్యాక్సిమం హాస్పిటల్స్లో చిన్న హాస్పిటల్స్లో ఏంటంటే ఆల్రెడీ వాడిన మాస్కులే ఉంటాయి. సో ఆ మాస్కులే యూజ్ చేస్తారు, అంటే అందరికీ అదే మాస్క్ పెడతారు. ఒకవేళ మనం మాస్క్ కావాలంటే మనం మాస్క్ ట్యూబ్ వచ్చి మనం ఆ వైర్ అనేది మనం కొనుక్కోవాలి. అది మనం విడిగా కొనుక్కున్నామంటే అరౌండ్ 650 to 700 కాస్ట్ ఉంటుంది, ఛార్జ్ చేస్తారు మనకి. సో మనకి ఫ్లిప్కార్ట్లో ఏంటంటే ఇది మనకి బడ్జెట్ తక్కువతో మనకి అరౌండ్ టోటల్ 800తో ఇది మొత్తం సేమ్ కిట్, మనకి ఒరిజినల్ కిట్టు 800కే వస్తుంది మనకి. సో ఇప్పుడు దీన్ని మనం అన్బాక్స్ చేసి చూద్దాం. ఇది చిల్డ్రన్కే కాదు, సో అడల్ట్స్ చిల్డ్రన్ ఇద్దరికీ కూడా. సో ఎవరికైతే ఆస్తమా ఉంటుందో, ఆయాసం ఉంటుందో, లేదంటే నిమ్ము ఉంటుందో, బాగా ఎప్పుడు కోల్డ్ వస్తుందో వాళ్ళకి మనకి మన ప్రిస్క్రిప్షన్ బట్టి మెడిసిన్ తెచ్చుకొని ఇందులో వేసుకొని వాడుకోవచ్చు. సో ఇదేంటంటే ఆ మెడిసిన్ని నానో పార్టికల్స్ కింద ఇక్కడ మనకి ఇస్తాడు, చూపిస్తాను చూడండి. ఇంకొన్ని పార్టికల్ సైజు 0.4 to 8 నానో మైక్రాన్స్, అంటే 0.4 mm ఉన్న పార్టికల్ నుంచి 8 నానో పార్టికల్స్కి అలా కన్వర్ట్ చేసి ఇక్కడ మీకు కనిపిస్తుందా చూడండి, 0.4 to 8 నానో మైక్రాన్స్కి కన్వర్ట్ చేసి మనకి లోపల బ్రీతింగ్ చేసుకోవడానికి ఇన్హేల్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో మెడికేషన్ కెపాసిటీ వచ్చి 5 ml. ఇది మ్యాక్సిమం పవర్ యూజ్ చేసే వచ్చి 75 watt. సో దీనికి కావాల్సిన పవర్ సోర్స్ వచ్చి 230 volts AC కరెంట్, 50 Hz ఫ్రీక్వెన్సీ ఉండాలి. దీని వెయిట్ వచ్చి 1.4 kg. సౌండ్ లెవెల్ కూడా బాగా తక్కువ ఇచ్చాడు, 70 decibels per 1 meter. సో ఇక్కడ ఇచ్చాడు ఎఫిషియన్సీ రెస్పిరేషన్ థెరపీ, లైట్ వెయిట్ విత్ హ్యాండిల్, లో ఆపరేటింగ్ నాయిస్, ఈజీ టు క్లీన్, సూపర్ ఫైన్ పార్టికల్స్. సో చెప్పారు కదా సూపర్ ఫైన్ పార్టికల్స్ అంటే ఇది 8 నానో మైక్రాన్స్ వరకు యూజ్ అవుతుంది. సో దీన్ని ఇక్కడ బార్కోడ్ కూడా ఇచ్చారు. దీన్ని స్కాన్ చేస్తే మనకి ఇది ఎలా యూజ్ చేసుకోవాలనేది ఒక వీడియో కూడా మనకి గూగుల్ క్రోమ్లో ఓపెన్ అవుతుంది. సో దీన్ని అన్బాక్స్ చేసి ఇప్పుడు లోపల ఏమేమి ఇచ్చాడో చూద్దాం మనం. ఓకే, లెట్స్ డూ ఇట్. సో దీంట్లో వచ్చి మనకి ఫస్ట్ వచ్చి దీంట్లో ఒక కవర్ ఉంది. సో ఈ కవర్లో అయితే ఇందులో ఒక వైర్ ఉంది, అలాగే 2 మాస్కులు కూడా ఉన్నాయి, చైల్డ్ది ఒకటి, అడల్ట్ది ఒకటి. అలాగే ఇది మెడిసిన్ క్యాప్ కూడా ఇచ్చాడు. అలాగే ఒక మౌత్ పీస్ కూడా ఇచ్చాడు దీంట్లో. చూడండి, ఇది మౌత్ పీసు. దీన్ని నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, చూడండి ఫ్రెండ్స్, దీని లోపల ఏమేమి ఇచ్చాడంటే ఇది వచ్చి చైల్డ్ మాస్క్, సో ఇది వచ్చి అడల్ట్ మాస్క్, అంటే పెద్దవాళ్ళు యూజ్ చేసుకునేది. సో ఇది వచ్చి 2 ఓపెనింగ్స్ ఉన్న వైర్ పోర్టు. సో ఒకటి వచ్చి మిషన్ ఎండ్కి కనెక్ట్ చేస్తారు, ఒకటి వచ్చి ఈ క్యాప్కి కనెక్ట్ చేసుకుంటాము. సో ఇది మౌత్ పీసు, అంటే కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు సపోజు మాస్క్ లేనప్పుడు ఇది కూడా నోట్లో పెట్టి యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా దగ్గరికి పెట్టుకుని మన నోజ్ ద్వారాగా ఇన్హేల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చి మెడిసిన్ క్యాప్. సో ఇది మనకి ఎలా ఉంటుందంటే చూడండి, ఇందులో మనం మెడిసిన్ వేసుకుంటాము ఈ లోపల. దీన్ని రిమూవ్ చేయాలి, చూపిస్తాను మీకు. మనకి ఇందులో ఇంకోటి కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్, అడ్వాంటేజ్. సో ఇందులో మనకి ఇక్కడ నెంబర్స్ కనిపిస్తున్నాయి, చూసారా మీకు, 1 2 3. సో ఇది ఏంటంటే అడ్జస్ట్మెంట్ అనమాట. ఇది వచ్చి 1 సరే కనిపిస్తుంది, అంటే మనం ఎక్కువ మెడిసిన్ ఒకేసారి తీసుకోవాలంటే తక్కువ ఒకేసారి తీసుకోవాలని ఇందులో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చి 2nd స్లాట్, ఇది వచ్చి 3వ స్లాట్. ఇందులో వచ్చి మ్యాక్సిమం అన్నమాట మనకి ఎక్కువ తీసుకుంటాము. ఇది 2nd, ఇది మినిమం. నెక్స్ట్ వచ్చి మనకి ఇందులో చూడండి, ఇందులో మనకి ఫిల్టర్స్ కూడా ఇచ్చాడు.
ఓ 5 ఫిల్టర్స్ ఇచ్చారు. ఆ ఫిల్టర్స్ అనేది మనం ఇది క్యాప్ ఓపెన్ చేసి ఇక్కడ ఇందుట్లో పెట్టుకోవచ్చు. సో ఎయిర్ అనేది మనకి అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది ఇది ఇన్హేల్ చేసుకుంటుంది కదా, సో ఆ టైంలో డస్ట్ ఏమైనా ఉన్నా ఈ ఫిల్టర్ ద్వారాగా అది స్టాప్ అయిపోతుంది. ఓకే, ఇది యూనిట్, మెయిన్ యూనిట్ కంట్రోల్ డి నెబ్యులైజర్. ఇది వైర్ కూడా దీనికే కనెక్ట్ అయి ఉంది. ఇది వచ్చి ఆన్ ఆఫ్ బటన్ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, చూసారు కదా. ఓకే, ఇదే ఆ మిషన్. సో దీంతోపాటు మనకి ఒక యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చాడు అనమాట, ఎలా యూజ్ చేయాలి అనేది ఇందులో. బట్ ఇందులో మనకి డీటెయిల్గా ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఇందులో రాశాడు యూజర్ గైడ్ మాన్యువల్ హౌ టు యూజ్ అనేది. సో ఇందులో రాశాడు మనకి. అలాగే ఇందులో వచ్చే ట్రబుల్ షూటింగ్స్ కూడా ఇక్కడ రాశాడు. ఒకవేళ మనం వాడేటప్పుడు ఏదైనా ట్రబుల్ షూట్ అయ్యి ఆగిపోయినా సరే అది ఎలా క్లియర్ చేసుకోవాలనేది కూడా ఇక్కడ ఇండికేషన్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని ఆశిస్తున్నాను. ఇది యాక్చువల్గా నేను ఎందుకు తెప్పించానంటే మా చిన్న బాబుకి ఒక 10 డేస్ నుంచి ఏమీ తినట్లేదు, బాగా దగ్గుతో పాటు కోల్డ్, సో గాలి పీల్చుకోలేకపోతున్నాడు, కఫంలాగా వస్తుంది. సో అందుకని నేను ఇది ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్. సో ఎందుకంటే అత్తమానం మన హాస్పిటల్కి తీసుకెళ్ళినా వాళ్ళు ఇదే పెడుతున్నారు. సో అత్తమానం మనకి 200-300 ఛార్జ్ అవుతుంది. ఇది మనకి 800లో ఎట్ ఏ టైం మనకు వచ్చేసింది. మన ఓన్ మాస్క్ ఉంటుంది మనకి. అలాగే నాకు కూడా ఎప్పుడైనా కోల్డ్ వచ్చినప్పుడు నేను యూజ్ చేసుకోవడానికి పనికి వస్తుంది. ఇంట్లో వాళ్ళు మన ఫ్యామిలీ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.